నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు గాల్ బ్లాడర్లో స్టోన్స్తో బాధపడుతున్నారా? మీ పొట్ట యొక్క పైభాగం నుంచి భుజం వరకు నొప్పిగా ఉంటుందా? వాంతులు వికారంతో ఇబ్బంది పడుతున్నారా? మొదలగు సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు యశోద హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆది రాకేష్ కుమార్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. ముందుగా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది? గాల్ బ్లాడర్ అంటే అనగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిత్తాశయం అనేది మన లివర్ కింది భాగంలో ఉండే ఒక అవయవం. బేసికలీ గాల్ బ్లాడర్ ఒక క్రిటికల్ ఆర్గన్ ఏమి కాదు. దాని మెయిన్ ఫంక్షన్ అనగా లివర్లో నుంచి వచ్చే బైల్ దాన్ని స్టోర్ చేసుకోవడం దాని మెయిన్ ఫంక్షన్. సో ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో ఆ టైంలో ఆ గాల్ బ్లాడర్ కంట్రాక్ట్ అయ్యి దాంట్లో ఉన్న పిత్తాశయంలో ఉన్న బైల్ అంతా మన పేగులోకి ఎంటర్ అవుతుంది. తద్వారా మనకు డైజెషన్లో ఇట్స్ ఎ వెరీ యూస్ఫుల్ కాంపోనెంట్ అనమాట. సో బైల్ అనే ఈ తత్వాన్ని లివర్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. దీన్ని గాల్ బ్లాడర్ మనం తినని సమయంలో దాన్ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ వెనెవర్ మనం ఆహారం తీసుకుంటామో ఆ టైంలో ఈ గాల్ బ్లాడర్ కంట్రాక్ట్ అయ్యి ఈ బైల్ అనే ఈ తత్వాన్ని మన పేగులోకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు జీర్ణంలో బాగా అది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇన్ ఏ డే యావరేజ్గా మనము 400 to 600 ml ఆఫ్ బైల్ అనేది లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైల్ని ఇంటర్మిటెంట్గా గాల్ బ్లాడర్ నుంచి మనం తిన్నప్పుడల్లా ఇంటెస్టైన్కి రిలీజ్ అవుతుంటుంది. సో ఇప్పుడు మన డైట్ విధానం బట్టి గాల్ బ్లాడర్లో ఉన్న బైల్ కాన్సన్ట్రేషన్ మారుతుంది. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మారడం వల్ల, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వల్ల, అండ్ కొన్ని ట్యాబ్లెట్స్ వాడడం వల్ల, అండ్ వయసు పెరిగిన కొద్దీ ఎస్పెషలీ ఫీమేల్స్లో బైల్లో కొలెస్ట్రాల్ కంటెంట్ పెరిగిపోతుంటుంది. అది పెరిగినప్పుడల్లా చిన్న చిన్న కాంక్రీషన్స్ స్లడ్జ్ ఫామ్ అయ్యి ఇసుకలాగా ఫామ్ అయ్యి ఈ ఇసుక మెల్లిమెల్లిగా అతుక్కపోయి క్రమక్రమంగా చిన్న చిన్న గాల్ బ్లాడర్ స్టోన్స్గా అవి మారిపోతాయి. ఒక్కసారి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యాక దెన్ లేటర్ ఆన్ మీకు మెల్లిమెల్లిగా సిమ్టమ్స్ రావడం అనేది జరుగుతుంటుంది. ఓకే, ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ సిమ్టమ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి? బేసికలీ గాల్ బ్లాడర్ ఇట్స్ ఎ వెరీ బెనైన్ డిజీజ్ అంటాం మేము. అంటే ఇన్ ద సెన్స్ గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా మందికి ఉన్నా కానీ అది ప్రతి మనిషిలో అది సిమ్టమ్స్ చేయాలి ఆర్ సిమ్టమ్స్తో మేనిఫెస్ట్ కావాలని ఏం అవసరం లేదు. బట్ ఎప్పుడైతే మీకు గాల్ బ్లాడర్ పెరిగిపోతాయో, మీకు సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చేస్తాయో దెన్ యూ స్టార్ట్ స్లోలీ హ్యావింగ్ సిమ్టమ్స్ చాలా మటుకు అబ్డామినల్ పెయిన్తో స్టార్ట్ అవుతుంది, పొట్టలో నొప్పి. చాలామంది పేషెంట్స్ క్లినిక్కి వచ్చినప్పుడు ఫస్ట్ సిమ్టమ్ వాళ్ళు ఏం చెప్తారంటే, డాక్టర్ గారు నేను రాత్రి భోజనం చేశాను, యూజువలీ హెవీ ఫుడ్, బాగా ఆయిలీ ఫుడ్ తిన్నాను, అది తిన్న తర్వాత రాత్రిలో ఒక విపరీతమైన పట్టేసినట్టు నొప్పి నా కడుపులో వచ్చిందండి, అది ఒక గంట సేపు నుంచి 2 గంటల దాకా ఉన్నది. సో దట్ ఈస్ ఎ వెరీ క్లాసికల్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎ గాల్ బ్లాడర్ స్టోన్స్. టిపికల్లీ ఆ పెయిన్ మీకు రైట్ లివర్ కింద, రైట్ అప్పర్ క్వాడ్రంట్ అంటాం, అంటే రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డామిన్లో వస్తుంది. ఆ పెయిన్ చాలా సివియర్ ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏదో ఇంజెక్షన్ కానీ ట్యాబ్లెట్ తీసుకుంటే కానీ తగ్గదు. సో ఇలాంటి సిమ్టమ్ ఈజ్ ద మోస్ట్ కామనెస్ట్ వే గాల్ బ్లాడర్ స్టోన్ ప్రజెంట్స్ టు అస్. కానీ మన పేషెంట్స్ ఒకవేళ లేదు ఇది ఒక అసిడిటీ అని దాన్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి, రాను రాను ఆ పెయిన్ తీవ్రత పెరగడం కానీ, లేదా గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి పెయిన్తో పాటు జ్వరము వాంతులతో కానీ రావడం కూడా జరుగుతుంది. అని కొన్ని సందర్భాల్లో ఈ గాల్ బ్లాడర్ నుంచి రాయి ఒకవేళ కిందికి జారి మన లివర్ని పేగుని అతికించే ఒక ద్వారి ఉంటుంది, ఆ దారిని మేము బైల్ డక్ట్ అంటాం. ఆ బైల్ డక్ట్లో వచ్చి అది స్టక్ అయిందనుకోండి, మీకు కొలాంజైటిస్ అంటే ఈ తీవ్రమైన నొప్పే కాకుండా జ్వరము అండ్ వామిటింగ్స్తో కూడా పేషెంట్స్ దే సమ్ టైమ్ ప్రజెంట్ టు అస్. అలాగే డాక్టర్, ఈ గాల్ బ్లాడర్ స్టోన్ కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఎలా అయితే నేను ఇప్పుడే మెన్షన్ చేశాను, యూజువలీ గాల్ బ్లాడర్ స్టోన్స్ మోస్ట్ కామనెస్ట్ ప్రజెంటేషన్ ఈజ్ అబ్డామినల్ పెయిన్. సడన్గా పేషెంట్ అంటాడు, నాకు మధ్యరాత్రి 2 o'clock సివియర్ పెయిన్ వచ్చిందండి, ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నది, తర్వాత అదంతలో అది తగ్గిపోయింది, లేదా నేను ఒక ట్యాబ్లెట్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత తగ్గిపోయిందని చెప్పడం ఈజ్ ద మోస్ట్ కామన్ వే దీస్ స్టోన్స్ ప్రజెంట్. కానీ ఇది కాకుండా సమ్ టైమ్స్ పెయిన్తో పాటు జ్వరము వాంతులు, అది ఒక అదర్ వే ఆఫ్ ప్రజెంటేషన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద గాల్ బ్లాడర్, దట్ ఈస్ కోలిసిస్టైటిస్ అంటాం. సో ఇది కాకుండా ఒకవేళ గాల్ బ్లాడర్ నేను ఇందాక చెప్పినట్టు రాయి జ్వారి బైల్ డక్ట్లో ఇరుక్కుపోయినప్పుడు పేషెంట్కి జాండిస్, కళ్ళు పచ్చగా కావడము, నొప్పితో పాటు కళ్ళు పచ్చగా కావడము, మూత్రం పచ్చగా రావడం ఈజ్ ద అదర్ వే దీస్ పేషెంట్స్ కమ్ టు అస్. సో మేము చూసేది మోస్ట్ కామన్ ప్రజెంటేషన్ ఈజ్ అబ్డామినల్ పెయిన్. సమ్టైమ్స్ కొన్నిసార్లు నొప్పితో పాటు జ్వరము లేదా జాండీసు వాంతులతో కూడా వస్తుంటారు.
ఒక్కోసారి వెరీ రేర్లీ ఈ గ్యాల్ బ్లాడర్ స్టోన్ కిందికి జారి మన లివర్ పక్కన ఉన్న ఇంకో గ్రంథి, దాని పేరు ప్యాన్క్రియాస్, ఆ ప్యాన్క్రియాస్ నుంచి మనకు జీర్ణరసం వస్తుంటుంది. ఒక్కోసారి ఈ స్టోన్స్ వెళ్ళి అక్కడికి ఆ గ్రంథిని డక్ట్ని బ్లాక్ చేసినాయి అనుకోండి, దెన్ మీకు తీవ్రమైన పెయిన్ డ్యూ టు అక్యూట్ ప్యాన్క్రటైటిస్ కూడా వస్తుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఫీమేల్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ అక్యూట్ ప్యాన్క్రటైటిస్ ఈస్ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్. సో అక్యూట్ ప్యాన్క్రటైటిస్ is also very common way gallbladder presents to us. అండ్ చాలా రేర్గా పేషెంట్కి గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, కొన్ని సంవత్సరాల పాటు ఉన్నాయి, వయసు పెరుగుతుంది, ఈ గ్యాల్ బ్లాడర్ స్టోన్ 3 సెంటీమీటర్ పైన ఉన్నదనుకోండి, ఎస్పెషల్లీ ఇండియా, నార్త్ ఇండియాలో ఈ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల గ్యాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ ఇది మేము ఎక్కువ శాతం చూసేవాళ్ళు పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, ఒక 10-20 సంవత్సరాల నుంచి గ్యాల్ బ్లాడర్లో నాకు అలానే స్టోన్స్ ఉన్నాయి, అది 3 సెంటీమీటర్ పైన ఉన్నదనుకోండి, యూజువలీ ఇది మనకు ఫ్యూచర్లో గ్యాల్ బ్లాడర్ క్యాన్సర్కి దారి తీసే అవకాశాలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు తీసుకుంటే కొంతమందికి అల్ట్రాసౌండ్లో స్టోన్స్ కనిపిస్తాయి, కానీ వాళ్ళకి పెయిన్ లేదు అంటారు, అప్పుడు ఏం చేయాలి అసలు? ఐ థింక్ ఓపీలో మేము చాలా కామన్గా చూసే క్వశ్చన్ ఇది. ఈ మధ్యకాలంలో మెడికల్ చెకప్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. సో పేషెంట్ దేనికో హెల్త్ చెకప్ చేయించుకుంటారు అండ్ సడన్లీ వాళ్ళకి అల్ట్రాసౌండ్లో గ్యాల్ బ్లాడర్ స్టోన్ ఉంది అని చెప్తారు. సో ఈ రిపోర్ట్స్తో కామన్గా పేషెంట్ మా దగ్గరకు వస్తుంటారు, వాట్ టు డూ నెక్స్ట్ అని. దీనికి కొంచెం మనం ఇఫ్ యూ లుక్ బ్యాక్, యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇన్సిడెంట్స్, అంటే ఒక 100 మందిని మనం తీసుకున్నామండి ఆ కామన్ పబ్లిక్లో, 100 మందిలో నియర్లీ 10 to 15% కెన్ హ్యావ్ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్. అంటే వాళ్ళకి సిమ్టమ్స్ లేకున్నా 10 to 15% ఆఫ్ దెమ్ హ్యావ్ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్. బట్ వీళ్ళల్లో 2%, అంటే 100 మంది గ్యాల్ బ్లాడర్ స్టోన్స్లో 2% మందే వాళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి. సో నియర్లీ 98% డు నాట్ గెట్ సిమ్టమ్స్. సో మీకు అల్ట్రాసౌండ్లో గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి కానీ మీకు ఎటువంటి సిమ్టమ్స్ లేవనుకోండి, ప్రస్తుతం ఆ సిచ్యువేషన్లో మీరు చేయాల్సింది మేజర్గా ఏమీ లేదు. వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే మీరు ఆ స్టోన్స్ పెద్దగా కాకుండా అవి మల్టిప్లై కాకుండా చూసుకోవాలి. ఎలా అంటే ఫోకసింగ్ బ్యాక్ ఆన్ ద గ్రౌండ్ థింగ్, దట్ ఈస్ ట్రయింగ్ టు లుక్ ఎట్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. నేను ఈ అంశం మీద కొంచెం ఐ టేక్ 1 minute ఆఫ్ యూర్స్. ఇండియాలో ఐ థింక్ 20-25 years బ్యాక్ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ వాజ్ నెవర్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే మన ఇండియన్ డైట్ వాజ్ కార్బోహైడ్రేటు, ఫైబర్ రిచ్ ఉండేది. కానీ వెస్టర్నైజేషన్, వీ స్టార్టెడ్ ఎవాల్వింగ్, మన సొసైటీ ఎలా వెస్టర్నైజ్ అయిందో అవర్ డైట్ ఆల్సో చేంజ్డ్. మోర్ ఫాస్ట్ ఫుడ్, మోర్ కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్ అండ్ మోర్ షుగర్స్ ఇన్ అవర్ డైట్. ఈ వీటితో పాటు ఏమైందంటే బైల్లో కొలెస్ట్రాల్ శాతం తీవ్రంగా పెరిగిపోయింది. ఇది పెరగడంతో పాటు మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. నన్ ఆఫ్ us ఆర్ ఇంటూ ఎనీ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సో కొలెస్ట్రాల్ పెరగడము, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడము, ఒబేసిటీ, లావుతనం పెరిగిపోవడం, వీటి వల్ల గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ ఇన్సిడెన్స్ అనేది చాలా సివియర్గా ఇండియన్ సినారియోలో పెరిగిపోతుంది. అండ్ ఈ స్టోన్స్ ఎలా మల్టిప్లై అవుతున్నాయో పేషెంట్స్ ఆర్ కమింగ్ బ్యాక్ విత్ మోర్ అండ్ మోర్ సిమ్టమ్స్ బికాస్ ఆఫ్ ద గ్యాల్ బ్లాడర్ స్టోన్స్. సో మీకు ఒకవేళ అల్ట్రాసౌండ్లో గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి కానీ మీకు ఎటువంటి సిమ్టమ్స్ లేవనుకోండి, ఆ సిచ్యువేషన్లో యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే మీకు ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే తక్షణంగా స్టార్ట్ ఎంగేజింగ్ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఐదర్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఏది మీ ఫిజికల్లీ ఫిట్ మీరు చేయగలుగుతారో దానికి మీరు ఇన్వాల్వ్ కాండి. నెక్స్ట్ స్విచ్ టు ఏ హై ఫైబర్ అండ్ మోర్ ప్రోటీన్ ఆర్ ప్లాంట్ బేస్డ్ డైట్. మన కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్ నుంచి అవాయిడ్ చేయండి. అండ్ మెనీ స్టడీస్, మన వెస్టర్న్ స్టడీస్, దే హ్యావ్ షోన్ దాట్ ఒకవేళ మీరు అగ్రెసివ్ ఫిజికల్ యాక్టివిటీ చేసి అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ కంట్రోల్ ఆన్ యువర్ డైట్, అంటే మోర్ ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకున్నారనుకోండి, దీస్ కొలెస్ట్రాల్ స్టోన్స్ కెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవి కరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎనీబడి హూ హ్యాస్ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ బట్ నో సిమ్టమ్స్, ఐ థింక్ మీరు అందరూ రిస్క్ ఫ్యాక్టర్స్ కరెక్షన్ చేసుకుంటే you don't require any medical or surgical therapy. You can allow the stones to regress on their own. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ రిమూవ్ చేయడానికి సర్జరీ ఒక్కటే పరిష్కారం అంటారా, వేరే ఏమైనా ఉన్నాయా? ఒకవేళ మీకు సిమ్టమ్స్ వచ్చాయి గ్యాల్ బ్లాడర్ స్టోన్స్తో, ఐ మీన్ ఇఫ్ యు ఆర్ సిమ్టమాటిక్, పెయిన్, జ్వరము, జాండీస్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, దెన్ ఆబ్వియస్లీ ఐ థింక్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ వే. లాప్రోస్కోపికలీ ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ అయ్యాయి అండ్ ఆర్ సర్జికల్ కొలీగ్స్ దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. లాప్రోస్కోపికలీ ఈ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ తీయడం వల్ల మనం ఈ పేషెంట్కున్న సిమ్టమ్స్, ఇబ్బంది వెంటనే తగ్గడానికి ఇట్ ఈస్ హెల్ప్ఫుల్.
బట్ కొన్ని సిచ్యువేషన్స్ వేర్ నేను మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ ఎండోస్కోపిస్ట్గా వీఆర్ ప్రోగ్రెసింగ్ ఈజ్ గ్యాల్ బ్లాడర్ నుంచి స్టోన్స్ జారి మన బైల్ డక్ట్, అంటే ఇది ఒక డక్ట్ కనెక్టింగ్ ద లివర్ అండ్ ద ఇంటెస్టైన్. సో బైల్ ఏదైతే లివర్లో వచ్చిందో అది గ్యాల్ బ్లాడర్ నుంచి ఈ బైల్ డక్ట్ నుంచి మనకు పేగులోకి ఎంటర్ అవుతుంది. సో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ గ్యాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ అవి జారి ఈ బైల్ డక్ట్లో వచ్చి స్టక్ అయిపోతాయి. స్టక్ అయినప్పుడు పేషెంట్ జాండీస్ పెయిన్తో ప్రజెంట్ అవుతాడు. ఒక 15-20 years బ్యాక్ దీనికి కూడా పరిష్కారము వాజ్ ఆల్వేస్ ఎ సర్జరీ అండ్ ఇట్ వాజ్ వెరీ బిగ్ సర్జరీ. బట్ ఇప్పుడు ఒక లాస్ట్ 10-15 yearsలో మేము యాజ్ అన్ ఎండాస్కోపీస్ వీ హ్యావ్ మేడ్ బిగ్ ఇన్రోడ్స్, అంటే ఈ డైరెక్షన్లో వీ హ్యావ్ డన్ గుడ్ వర్క్. ఇప్పుడు మనకు ఒకవేళ బైల్ డక్ట్లో స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారా, ఎండోస్కోపీ మనము మామూలుగా పేషెంట్కి అనెస్థీషియా ఇచ్చి ఎండోస్కోపీతో చిన్న పేగుకు రీచ్ అయ్యి ఆ బైల్ డక్ట్లోకి ఎంటర్ అయ్యి ఆ బైల్ డక్ట్లో ఉన్న స్టోన్స్ అన్ని మనము ఎండోస్కోపిక్లీ తీయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎ డే కేర్ ప్రొసీజర్, అంటే దీనికి ఎటువంటి అడ్మిషన్స్ అవసరం లేదు. పోస్ట్ ప్రొసీజర్ వితిన్ 2 to 4 hours ఐ థింక్ మోస్ట్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ ఫిట్ టు గో బ్యాక్. కొన్ని సందర్భాల్లో ప్రాబ్లీ ఒక 10 years బ్యాక్ పెద్ద స్టోన్ ఉంటే కూడా వీ వర్ నాట్ మచ్ హెల్ప్ఫుల్, అంటే 1.5 centimeter కన్నా ఎక్కువ స్టోన్ బైల్ డక్ట్లో ఉంటే అవి కూడా మేము సర్జన్ పంపించే వాళ్ళము. కానీ ఇప్పుడు మా దగ్గర యశోద హాస్పిటల్లో వీ హ్యావ్ ఎ న్యూ ఎక్విప్మెంట్ దట్ ఈస్ కాల్డ్ స్పై గ్లాస్ కొలాంజోస్కోపీ. అంటే ఇదేంటంటే ఇట్స్ లైక్ ఎ మదర్ బేబీ స్కోప్. మన మదర్ స్కోప్ గోస్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. ఆ మదర్ స్కోప్ నుంచి ఒక సన్నటి 10 French అంటే 3 mm స్కోప్ మనం మదర్ స్కోప్ నుంచి బైల్ డక్ట్లోకి ఎంటర్ అవుతాము. ఆ బైల్ డక్ట్లో ఉన్న ఆ పెద్ద పెద్ద రాళ్ళని మనము లేజర్తో మనం ఫైర్ చేసి వీ కెన్ ఆ రాళ్ళని బ్రేక్ డౌన్ చేసి అన్ని స్టోన్స్ మనం ఎండాస్కోపికలీ తీయగలుగుతాం. సో ఐ థింక్ స్పై గ్లాస్ కొలాంజోస్కోపీ ఈజ్ ద లేటెస్ట్ థింగ్. ఇది రావడం వల్ల ఎంత పెద్ద స్టోన్ అయినా బైల్ డక్ట్లో ఉన్నదనుకోండి అది మనం ఈజీలీ ఈ డే కేర్ ప్రొసీజర్ ద్వారా తీయగలుగుతున్నాం. అండ్ ఇన్ ద లాస్ట్ 1-2 years వీ హ్యావ్ బిన్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ స్పై గ్లాస్ కొలాంజోస్కోపీ. అసలు ముందుగా సిమ్టమ్స్ కనిపించిన తర్వాత పెయిన్తో మీ దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు ఎలా డయాగ్నోస్ చేస్తారు అసలు? వెల్ ఐ థింక్ అది ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. వెన్ పేషెంట్స్, నేను చెప్పాను కదా, మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఆల్రెడీ అల్ట్రాసౌండ్ తీసుకొని వస్తారు. నాకు డాక్టర్ గారు గ్యాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, మీరు ఏమంటారు, ఏం చేయాలి. బట్ ఒకవేళ పేషెంట్కి క్లాసికల్ సిమ్టమ్స్ అంటే సివియర్ పెయిన్, వామిటింగ్స్ అలా వచ్చారనుకోండి, ద మోస్ట్ సింపుల్ అండ్ ఈజీలీ అవైలబుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద అబ్డామిన్ ఈ మేము ఆర్డర్ చేస్తాము. అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ ఆర్ వెరీ ఈజీలీ పిక్డ్ అప్. అండ్ అపార్ట్ ఫ్రమ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ లివర్ ఫంక్షన్ టెస్ట్, వెదర్ పేషెంట్కి జాండీస్ ఏమైనా డెవలప్ అయిందా, ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఏమైనా ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుందా, ఇవి కామన్లీ మేము చేసే టెస్ట్లు అండి. అండ్ ఈ టెస్ట్ల ద్వారా మనకు కన్ఫర్మ్ అయిపోతుంది వెదర్ స్టోన్స్ ఆర్ ఇన్ ద గ్యాల్ బ్లాడరా, లేదా గ్యాల్ బ్లాడర్ నుంచి మనకేమైనా బైల్ డక్ట్లోకి స్టోన్స్ వచ్చాయని. ఇంకా అడ్వాన్స్ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఎంఆర్సిపి ఒకలాంటి సిటీ స్కాన్ అండి. దీంట్లో కూడా ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టెస్ట్. డౌట్ఫుల్ ఉన్న కేసులు అల్ట్రాసౌండ్లో సరిగ్గా తెలియనప్పుడు ఈ ఎంఆర్సిపి అనే టెస్ట్లో కూడా మన కన్ఫర్మేషన్లో ఇది హెల్ప్ఫుల్ ఉంటుంది. అలాగే డాక్టర్, వీటి రిమూవల్లో పోస్ట్ ఆపరేటివ్ ఇష్యూస్ ఏ విధంగా ఉంటాయి? వెల్ నేను ఇందాక అన్నట్టు మనకు లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అంటే గ్యాల్ బ్లాడర్ సర్జరీ ఏదైతే ఇప్పుడు వచ్చిందో ఇట్స్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఎనీ పేషెంట్ ఎవరికైతే గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఇబ్బంది ఉన్నదనుకోండి అండ్ దే ఆర్ హ్యావింగ్ సిమ్టమ్స్ బికాస్ ఆఫ్ ద స్టోన్స్ ఇన్ ద గ్యాల్ బ్లాడర్, లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ ఈజ్ ద బెస్ట్ ప్రొసీజర్ ఆ ఇబ్బంది తొలగినికి. అండ్ పేషెంట్స్ ఎవరైతే సిబిడిలో బైల్ డక్ట్లో స్టోన్స్ వచ్చాయో వాళ్ళల్లో ఈఆర్సిపి ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ సేఫ్ ప్రొసీజర్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్, అంటే పేషెంట్ అడ్మిట్ కావాల్సిన అవసరం కూడా లేదు. మార్నింగ్ ఫాస్టింగ్లో రావడము, మేము ఎండోస్కోపీ ద్వారా దాని అనెస్థీషియా కేర్లో తీయడం 20 minutes 30 minutesలో జరుగుతుంది. సో బేసికలీ బోత్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అండ్ ఎండోస్కోపిక్ ఈఆర్సిపి అండ్ స్పై గ్లాస్ దే ఆర్ రిలేటివ్లీ వెరీ సేఫ్ ప్రొసీజర్స్. వీటి వల్ల పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని కాంప్లికేషన్స్ మేము చూసేటివి ఇట్స్ లెస్ దెన్ 1% రిపోర్టెడ్ లిటరేచర్లో కూడా. మోస్ట్ ఆఫ్ టైమ్ దే ఆర్ స్మాల్ బైల్ డక్ట్ లీక్స్ అంటాము, బట్ దే కెన్ బి ఈజీలీ కంట్రోల్డ్ విత్ ఎండాస్కోపిక్ ప్రొసీజర్స్. సో నేను చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ దానివల్ల మీకు ఇబ్బంది పడుతున్నారనుకోండి, సర్జరీకి హెసిటేట్ కాకండి. లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ ఇస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్
అది కాంప్లికేషన్స్ మారకుండా మీకు ఈజీగా తోడ్పడుతుంది. ముఖ్యంగా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి డెవలప్ అవ్వకుండా మనం ఎలాంటి ప్రివెంటివ్ మెథడ్స్ అనేవి ఫాలో అవ్వాలి? ఐ థింక్ ప్రాబబ్లీ ఇది నేను ఓపీలో ఎంతమందికి చెప్పినా బహుశా నా పేషెంట్స్ పట్టించుకునే ఆస్పెక్ట్ ఇదేనండి. అంటే ఇప్పుడు పేషెంట్ మన మెంటాలిటీ ఎలా అయిపోయిందంటే ఎవ్రీబడి వాంట్స్ ఏ షార్ట్ కట్. నాకు త్వరగా నయం కావాలి, మీరు ట్యాబ్లెట్ ఇవ్వండి, నా స్టోన్స్ కరిగిపోవాలి. దట్స్ వాట్ ఈస్ ద నోషన్ ఇన్ మోస్ట్ ఆఫ్ అవర్ పేషెంట్స్. గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, నాకు పెయిన్ ఉంది, మీరు నాకు ట్యాబ్లెట్ ఇవ్వండి, అది కరిగిపోవాలి. బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. మనకు నాన్ సర్జికల్లీ అంటే మీకు సిమ్టమ్స్ లేవు కానీ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, లేదా మీకు ఈ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ రావద్దు అంటే ఏం చేయాలి అంటే ఇట్స్ అగైన్ మోర్ ఆఫ్ లైఫ్ స్టైల్. It's a long thing, it's a difficult thing. Most of our patients don't want to do that, but I think that is the practical reality. Lifestyle changes ఎలా అంటే ఫిజికల్ యాక్టివిటీ, ఎస్పెషలీ 1.5 yearలో కోవిడ్ వచ్చిన తర్వాత ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అవర్ పేషెంట్స్ హోమ్ రిస్ట్రిక్టెడ్, నోబడి వాంట్స్ టు గో అవుట్, అసలు ఫిజికల్ యాక్టివిటీ అనే కాన్సెప్టే తగ్గిపోతుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఫుడ్ ఎవ్రీబడి ఈజ్ నౌ ఈజ్ ఆర్డరింగ్. ఐసోలేషన్ క్వారంటైన్ అనగానే ఆల్ యూ రిమెంబర్ ఈ స్విగ్గీ అండ్ జొమాటో. అక్కడ నుంచి ఆ కొలెస్ట్రాల్ రిచ్ అండ్ యూఆర్ ఆర్డరింగ్ ద ఫుడ్ దట్ ఈస్ హ్యాస్ వెరీ హై షుగర్స్, రిఫైన్డ్ డైట్స్ అంటాం. వీటి వల్ల మీ బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరిగి మీ లివర్లో కొలెస్ట్రాల్ ఉత్పత్తి పెరిగి అది బైల్లో నుంచి మీ బైల్ డక్ట్లోకి నుంచి గ్యాల్ బ్లాడర్లోకి వచ్చేస్తుంది. అండ్ వెన్ యూ స్టార్ట్ అక్యుములేటింగ్ సో మచ్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ యువర్ బైల్, ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ మీకు అవి గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ లాగా మారిపోతాయి. సో ఐ థింక్ somebody who is interested in avoiding gallbladder stones, నేను చెప్పాల్సిన రికమెండేషన్స్ ఏంటంటే, 1, గుడ్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అనగానే ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ సమ్ అవర్స్ టుగెదర్ ఆర్ గోయింగ్ టు ఎ జిమ్. మీ ఇంట్లోనే ఒక 20 to 30 minutes ఆఫ్ బ్రిస్క్ ఫిజికల్ యాక్టివిటీ, ఐదర్ సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్, వాట్ ఎవర్ ఈస్ ఫీజిబుల్, మీరు అది చేయడం ఇంపార్టెంట్. సెకండ్, ఫోకస్ ఆన్ యువర్ డైట్. మన ఒక 20-30 years బ్యాక్ అవర్ ఇండియన్ డైట్ వాజ్ కన్సిడర్డ్ ద బెస్ట్ అనమాట. ఎందుకంటే వీ హ్యాడ్ ఎ గుడ్ ఫైబర్, మన డైట్లో ఫైబర్ ఉండే, మన డైట్లో కార్బోహైడ్రేట్ ఉండే, అండ్ వీ హ్యాడ్ మినిమల్ ఫ్యాట్. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద వెస్టర్న్ డైట్, ఇట్స్ మోర్ 50% కన్నా ఎక్కువ వీ హ్యావ్ కొలెస్ట్రాల్ ఇన్ దాట్, అండ్ మోర్ రిఫైన్డ్ కాంప్లెక్స్ షుగర్స్ ఉన్నాయి, అండ్ ఫైబర్ క్వాంటిటీ మొత్తం తగ్గిపోయింది. సో దిస్ ఇస్ అదర్ థింగ్ యూ షుడ్ లుక్. మీ ప్లేట్లో 1/4 ఆఫ్ యువర్ ప్లేట్ ఇన్ ఎనీ మీల్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, అట్లీస్ట్ 1/4 షుడ్ బీ ఫైబర్. ఫైబర్ అనగానే ఒక సింపుల్ క్యారెట్, హ్యావింగ్ 2 carrots in a day or having 1 keera in a day, I think adi cheyagalite meeru, you can do a lot of changes in your body. So lifestyle, diet, and of course if meer already obese unnaru ankondi, trying to reduce your weight, I think that is one important thing. In fact nenu share chesukovalsindi endante gallbladder disease is more common in females, and what the literature says females lo enduku common ante, 1, because of their hormones, 2, more because most of them their physical activity ekku lekpodamu, wala diet ప్యాటర్న్ చేంజ్ కావడం. ఐ థింక్ దిస్ ఈస్ ద రీజన్ వై ఫీమేల్స్లో ఎక్కువ వస్తున్నాయి. సో ఐ థింక్ ఎనీబడి హూ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రివెంటింగ్ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్, యూ షుడ్ లుక్ ఇన్ టు యువర్ లైఫ్ స్టైల్, డైట్, ఎక్సర్సైజ్, అండ్ ట్రైంగ్ టు టేక్ మోర్ ఫైబర్ ఇన్ యువర్ డైట్. ఐ థింక్ ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ ఇన్ యువర్ లాంగ్ రన్. అది గ్యాల్ బ్లాడర్కే పరిమితం కాదు, ఇన్ యువర్ ఎంటైర్ బాడీ. మీరు కార్డియోవాస్కులర్, మీ కార్డియాలజిస్ట్ని అడగండి, న్యూరాలజిస్ట్ని అడగండి, ఎవ్రీబడి విల్ ప్రొఫెస్ ద సేమ్ థింగ్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ ద ఫండమెంటల్ థింగ్. ఓకే, గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందని డయాగ్నోస్ అయ్యాక ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? వెల్, నేను చెప్పాను కదా, ఇప్పుడు మనకు 2% గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది నేను చూసే ఓపీడీలో దేర్ ఆర్ మెనీ పేషెంట్ హూ జస్ట్ వాక్ ఇన్, నాకు డాక్టర్ గారు అల్ట్రాసౌండ్ చేయించాను, గ్యాల్ బ్లాడర్ స్టోన్ వచ్చింది, వాట్ షుడ్ ఐ డూ? సో ద క్లియర్ మెసేజ్ నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నాను అంటే, మీకు సిమ్టమ్స్ లేవు, మీకు గ్యాల్ బ్లాడర్ స్టోన్ ఉంది, యూ హ్యావ్ నథింగ్ టు డూ. మీరు ఎటువంటి ట్రీట్మెంట్ మీకు అవసరం లేదు, మెడికల్లీ, సర్జికల్లీ ఏమీ అవసరం లేదు. ఆల్ ఐ విల్ సజెస్ట్, మీకు ఎంత పెద్ద స్టోన్ ఉన్నా, ఎంత చిన్న స్టోన్ ఉన్నా, మీ అల్ట్రాసౌండ్లో ఒకవేళ మీకు సిమ్టమ్స్ లేవనుకోండి, యూ డు నాట్ రిక్వైర్ ఎనీ సార్ట్ ఆఫ్ యాక్టివ్ మెడికల్ ఆర్ సర్జికల్ ట్రీట్మెంట్. మీరు చేయాల్సిందల్లా లైఫ్ స్టైల్ చేంజెస్. మీ డైట్ ప్యాటర్న్ మార్చండి, మీ ఫిజికల్ యాక్టివిటీ పెంచండి, మీరు లావుగా ఉంటే మీ వెయిట్ తగ్గించుకోండి. ఇవి చేయగలిగితే ఐ థింక్ మీ కొలెస్ట్రాల్ స్టోన్స్ అవంతా అవే కరిగిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ దెర్ ఈస్ అ స్మాల్ ప్రపోర్షన్ వేర్ వి సే ఎక్సెప్షన్స్ అంటే పేషెంట్కి సిమ్టమ్స్ లేకున్నా గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే మేము కొంచెం సీరియస్ నోట్ అంటే వీ ఆఫర్ సమ్ ట్రీట్మెంట్ దేమ్. ఆ పర్సంటేజ్ చాలా తక్కువ. వాళ్ళు ఎవరు అంటే సంబడి హూ హ్యాస్ డయాబెటీస్,
అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే ప్రాబబ్లీ మేము సర్జరీ ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం. ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళ కాంప్లికేషన్స్ వస్తే బికాస్ ఆఫ్ దర్ డయాబెటీస్ ఇట్ కెన్ రియల్లీ లీడ్ టు సీరియస్ కాంప్లికేషన్ విచ్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. కాబట్టి మీలో స్టోన్స్ ఉన్నాయి కానీ మీకు సిమ్టమ్స్ లేవు, బట్ ఇఫ్ యూ హ్యావ్ అన్కంట్రోల్ డయాబెటీస్, యు ఆర్ వెరీ ఒబీస్, మీకు ఆల్రెడీ కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, ప్రాబబ్లీ ఈ పేషెంట్స్కి వీ మే ఆఫర్ సమ్ సర్జికల్ ఆప్షన్ యాజ్ ఏ సేఫ్టీ థింగ్. సో ఇది ఒకటే ఎక్సెప్షన్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అవర్ పేషెంట్స్ ఇఫ్ దే హ్యావ్ నో సిమ్టమ్స్, యూ జస్ట్ హ్యావ్ అల్ట్రాసౌండ్లో స్టోన్స్ ఉన్నాయి కానీ మీకు సిమ్టమ్స్ లేవు అంటే యూ డూ నాట్ రిక్వైర్ ఎనీ సార్ట్ ఆఫ్ యాక్టివ్ మెడికల్ ఆర్ సర్జికల్ ట్రీట్మెంట్. ఆల్ యూ రిక్వైర్ ఇస్ ఎ గుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్. అలాగే డాక్టర్, కొంతమంది ఉంటారు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? ఒకవేళ మీకు సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి, మీకు స్టోన్స్ ఉన్నాయని తెలుసు, మీకు సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, మోస్ట్ ఆఫ్ టైం అది అబ్డామినల్ పెయిన్తోనే స్టార్ట్ అవుతుంది. అండ్ యూజువలీ 1 or 2 ఎపిసోడ్స్ ఆఫ్ సివియర్ పెయిన్ వచ్చిందనుకోండి, ఇట్ ఈస్ ఎ సిగ్నల్ దట్ మీకు మళ్ళీ పెయిన్ వస్తుంది. సో ఎనీబడి హూ గెట్స్ అట్లీస్ట్ 2 ఎపిసోడ్స్ ఆఫ్ సివియర్ అబ్డామినల్ పెయిన్, ఐ థింక్ స్ట్రేట్ అవే మీరు ఆప్షన్ ఫర్ ట్రీట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్జరీ తీసుకోవాలి. మీరు తీసుకొని పక్షంలో కాంప్లికేషన్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్. ఈ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే స్టార్టింగ్ విత్ సివియర్ పెయిన్, ఇన్ఫెక్షన్, గ్యాల్ బ్లాడర్లోనే స్టోన్స్ ఉండడం వల్ల అది బ్లాక్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యిందనుకోండి, దెన్ గ్యాల్ బ్లాడర్లో పస్ రావడము, అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో గ్యాల్ బ్లాడర్ ఇన్ఫెక్ట్ అయ్యి పగిలిపోయి కడుపంతా సెప్టిక్ కావడం, ఇది జరగడం కూడా జరుగుతుంది. అండ్ గ్యాల్ బ్లాడర్ నుంచి స్టోన్ ఒకవేళ స్లిప్ అయ్యి బైల్ డక్ట్లోకి వచ్చింది అనుకోండి, మీకు ఒక కొలైంజైటిస్ అనే ప్రాబ్లం కూడా వస్తుంది. దీంట్లో మీకు పెయిన్ ఫీవరే కాకుండా జాండిస్, బీపీ తక్కువ కావడము, వామిటింగ్స్, దీంతో కూడా పేషెంట్స్ వస్తుంటారు. సో మీకు స్టోన్స్ ఉండి పెయిన్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి, ఐ థింక్ యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఇట్ బికాస్ కాంప్లికేషన్స్, గ్యాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్, పస్, గ్యాల్ బ్లాడర్ పర్ఫొరేట్ అయ్యి మన పొట్టంతా ఇన్ఫెక్ట్ కావడము, లేదా రాయి స్లిప్ అయ్యి మీకు జాండీస్ రావడము, రాయి స్లిప్ అయ్యి మీ మధుమేహ గ్రంథి ప్యాన్క్రియాస్ డక్ట్ని బ్లాక్ చేసింది అనుకోండి, సివియర్ ప్యాన్క్రియాటైటిస్ రావడము, ఇది జరుగుతుంది. అండ్ వెరీ రేర్లీ డిస్క్రైబ్డ్ ఏంటంటే మీకు ఒకవేళ ఆల్రెడీ పెద్ద స్టోన్ ఉందనుకోండి, ఆ స్టోన్ ఒకవేళ స్లిప్ అయ్యి పేగులోకి వచ్చిందనుకోండి, సమ్టైమ్స్ పేగునే బ్లాక్ చేసి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ కూడా మీరు రేర్లీ ప్రజెంట్ కాగలుగుతారు. సో ఈ అన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ గ్యాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, అది మీకు తెలుసు, మీకు సిమ్టమ్స్ పెయిన్తోనే స్టార్ట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ టైం. అలా జరిగినప్పుడు ట్రై టు మీటప్ అండ్ కన్సల్ట్ యువర్ నియరెస్ట్ డాక్టర్. ఓకే డాక్టర్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ సమస్యలు, పరిష్కార మార్గాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.